పరబ్రహ్మం శ్రీ గురువే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖశాంతిపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివనామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం నీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై గురు. జై గురుదేవ. జై గురు. జై. నమస్తే స్వామి. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వకిరంతర స్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షశుబోధకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధితం త్రితయైకకూట నివాసినం
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజం సుఖం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ పంచ వృషీక దేహమనచతుష్ట్య పరత్వరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర సిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాగతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురుదేవ్. అందరికీ జై గురు. అందరికీ జై గురు. జై గురు. శాస్త్రార్థ నిర్ణయం ఏమిటి? శాస్త్రముల యొక్క అర్థంలో దాని నిర్ణయం ఏమిటి అని ఇంతకుముందు చెప్పినటువంటి అఖండ పరిపూర్ణ భావ సిద్ధాంతం యొక్క సారాంశం అనేది నిన్న మనం చదువుకున్నాం. శాస్త్రార్థంలో చెప్పినటువంటి నిర్ణయం ఏమిటి? ఆయం వైకుంఠ సాంఖ్యం గీత శ్లోకం అచ్చేద్యోయో మహాధ్యాయ మదాహ్యాయ మచ్చేద్యో శోష ఏవచ నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన. ఈ అచలోయం సనాతన అనేది ఇంతకుముందు మనకు పూర్వమేవ నిరాళంబం అనే దాంట్లో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చింది, అట్లా అనేక శ్లోకాలలో వచ్చింది. కాబట్టే పరంపరలో చెప్పినవాడు సనాతనంగానే ఉన్నది, మధ్యలో దాన్ని ప్రత్యేకంగా క్రోడీకరించి
అంతటినీ కలిపి ఎక్కడెక్కడో వ్యక్తపరిచినటువంటిది ప్రత్యేక సిద్ధాంతంగా ఎవరు పాటించట్లేదు పెద్దగా, ఎవరికో లోతులు లేకపోయిన వాళ్ళకి తప్ప అని చెప్పి అందరికీ సామాన్యులకి చేరాలి అని చెప్పి ప్రత్యేకంగా అచలభావం వచ్చినటువంటి అంశాలన్నీ తీసుకొని బృహద్వాసిష్టంగా రూపొందించారు శివరామ దీక్షితుల వారు. ఇంక అప్పటి నుంచి వ్యాప్తిగా అంటే అదొక దాన్ని ఫాలో అయ్యేవాళ్ళంటే దాన్ని అనుసరించి ఆ గురువులను అనుసరించే వాళ్ళు ఇక అప్పటి నుంచి పెరిగారు బాగా. అంతకుముందు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద పండితులైన వారికి తప్ప మిగిలిన వారికి తెలియదు. కాబట్టి ఈ దీంట్లో ఏం చెప్పారు, శాస్త్రార్థంలో నిర్ణయం ఏం చెప్పింది అంటే అన్ని రకాలైనటువంటి ఇక్కడ వివరిస్తున్నారు. ఏమనంటే శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠం ఇటువంటిది అని ఇది అని చేత చూపు పోయినారు. శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠం అంటే ఇది ఇటువంటిది అని చూపించిపోయినారు. ఏమిటంటే అవి ఎటువంటి కుంఠితం లేనిది. వైకుంఠం అంటే ఏ రకమైనటువంటి కుంఠితములు అనేటివి ఇవన్నీ లేనివి. ఈ రకమైనటువంటి ద్వంద్వములుగా ఉన్నటువంటి సుఖదుఖములుగా ఉన్నటువంటివి కానీ రెండుగా కనపడేటివి ఏ ద్వంద్వములు లేనటువంటి దాన్ని చూపిపోయినారు. ఇటువంటిది ఏ లోకము కాదు, ఇది ఏ లోకము కాదు, లోకము కాదు. అందరికీ గురుకటాక్షం చేత సూచన అయితే వైకుంఠం మాత్రమే ఉండే. అందరికీ కనుక సూచన అయితే గురుకటాక్షం చేత వైకుంఠం అనేది తప్ప ఇంకేమీ లేదు. అనేక లోకాలుగా చెప్పవన్నీ కానీ లోకాలు కానీ అవన్నీ ఏమి లేవు. అన్ని శరీరాలు వైకుంఠం ఎందే నివసించి ఉన్నవి. అన్ని శరీరాలు ఎక్కడో పోయి నివసించి ఉండలే. ఎప్పుడైతే వాడు ఎరిగితే అదే వైకుంఠం. గురు సూచన జరిగి ఎరిగినారంటే ఈ చెప్పబడినటువంటిది అంతా ఏమీ లేనిదిగా ఎప్పుడైతే అయిపోతుందో, ఏది తాను గుర్తించి సంకల్పించి ఈ వ్యవహారం అంతటికీ కారణమైనదో అది పోతే అంతా వైకుంఠమయ్యే ఉన్నది. వైకుంఠ లోకమే ఉంది, దాంట్లోనే నివసిస్తున్నారు. మళ్ళా ప్రత్యేకంగా ఎక్కడో పైన వైకుంఠం స్వర్గం ఇంకా వేరువేరుగా చెప్పబడినటువంటి ఒక్కోరికి వారికి నివాసం కైలాసం, ఒకరికి నివాసం ఇట్లా అనేకమైనటువంటి లోకాలుగా ఉన్నటువంటివన్నీ లేవు. అతల వితల పాతాల సులాతలు అనేటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి దాంట్లోనే నిరూపించబడ్డాయి సాంఖ్యశాస్త్రం ద్వారా. కాబట్టి ఎక్కడో లోకాలన్నీ ఈ వైకుంఠంలో తప్ప అన్ని శరీరాలు వైకుంఠం మీదే నివసించి ఉన్నవంటే ఉన్నాయి. కానీ గుర్తెరిగేటువంటిది ఎవరు గుర్తెరగాలి? ఎవరైతే గురు సూచన ద్వారా గుర్తెరిగారో వాళ్ళకి తెలుసు ఆ జాడ. వైకుంఠం జాడ సూచన కాకుంటే మళ్ళీ అన్ని శరీరాలు సమానమే. ఈ వైకుంఠం జాడ సూచన అయిందనుకో, సూచన అయిండేవానికి అంతా బయలు తప్ప మరేమీ లేదు. ఈ గుర్తెరుగుతున్నది వ్యవహారంగా జరుగుతున్నది, నిత్య వ్యవహారంగా జరుగుతున్నది అంతా కూడా కలగా వాడు భావించి ఉంటాడు. కాబట్టి ఇట్టి కళలోంచి విడుదలైనటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనకి ఏం లేదు. అట్లా కనుక గురువాక్యం చేత పొందింటే. లేదనుకో గురు సూచనే కాలేదు, వైకుంఠం జాడ సూచనే కాలేదు, ఇంకా అన్ని శరీరాలు సమానమే. జగత్తులో భావించే శరీరాలు అక్కడ అన్ని శరీరాలు మామూలుగా శరీరంతో ఉన్నాయి, కనపడుతున్న దాన్ని నమ్ముతున్నాయి, వ్యవహరిస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి అన్ని శరీరాలు. ఎవరైతే గురువు యొక్క దాంట్లో పోయారో వాళ్ళు వైకుంఠం జాడ అనేది తెలిసారు. అదే ఆ వైకుంఠం అనేది దాంట్లో చెప్పబడింది. సర్వము ఏమీ లేనటువంటి బయలు స్వరూపంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి తప్ప ఇతరత్రా ఉన్నది ఏమీ లేదు అనేది. జ్ఞానానికి ప్రయోజనము వైకుంఠాన్ని చూసి గుర్తెరిగే జ్ఞానాన్ని పరిత్యజించవాలని సిద్ధాంతం. ఈ జ్ఞానం పొందినందుకు ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం ద్వారా ఏం చేయాలంటే వైకుంఠాన్ని చూసి ఏదైతే ఈ గుర్తెరిగే తెలివితోనే దాన్ని విచారిస్తున్నాం. గుర్తెరిగే దాంతోనే సకల ప్రపంచాన్ని దృశ్యం తోస్తోంది. గుర్తెరిగేది కనుక లేకుండా ఉంటే తోచేటువంటి ప్రపంచం లేదు. ఉన్నది ఎప్పుడూ ఉన్నది. అదే దాన్నే వైకుంఠంగా పిలిచారు. అది పరిపూర్ణంగా స్వతసిద్ధంగా ఉంది. ఎట్టి పరిణామ వికారములు అందులో లేవు, ఎట్టి ద్వంద్వములు లేవు, ద్విపుటి త్రిపుటులు కూడా లేవు. గుర్తెరిగే జ్ఞానాన్ని పరిత్యజించవలనని సిద్ధాంతం. ఏదైతే జ్ఞానానికి ప్రయోజనం అంటే వైకుంఠాన్ని చూసి గురువు చేత తెలియబడి ఆ గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో దాంతో గుర్తెరిగావో దాన్ని పరిత్యజించవలనని సిద్ధాంతం.
పశ్చాజ్ఞానం పరిత్యజిత్ అని ఉత్తర గీత యందు భగవానులే అన్నారు. ఈ పశ్చాజ్ఞానం పరిత్యజిత్ అనేది ఉత్తర గీత యందు భగవానులే. మళ్ళా ఉత్తర గీత అనేది భగవద్గీత తర్వాత ఉత్తర గీత అనేది ఒకటి ఉంది. ఉత్తర గీతలో అన్నీ సందేహానికి వచ్చిన సమాధానాలలాగా అంతకుముందు దానికి పైన వ్యాఖ్యానం అది. దాని మీద కొందరు రాశారు, వేరు వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏదైనా మనకు అనుగుణంగా ఉంటే మన బోధలే చెప్పబడినటువంటి అనుగుణంగా ఉండేది ఒకసారి మళ్ళీ ఉత్తర గీత అనేది కూడా చదువుదాం. భగవానులే ఈ విధంగా అన్నారు, ఉత్తర గీతలో యందు అన్నారు పశ్చాజ్ఞానం పరిత్యజిత్ అని. అంటే క్షేత్రజ్ఞులు భగవానులు కనుక అందరూ భగవానులే, పుట్టని చావని భగవానులు కాదు. ఏదైతే క్షేత్రజ్ఞులు అనే వాళ్ళు అందరూ కదా. వానికి తెలివి ఉందా, అజ్ఞానం ఉందా, ఏమన్నా ఉన్నాయి, క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దాంట్లో గుర్తెరగకుండా ఉన్నటువంటి స్థితిలో మామూలుగా ఉన్నాడు. అందరూ అదే విధమైనటువంటి భగవానులే. అందరూ పుట్టని చావని భగవానులు కాదు. పుట్టకుండా చావకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నవారేమో క్షేత్రజ్ఞ రహితులై ఉంటారు. క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడిగా ఉండేది లేదు. క్షేత్రజ్ఞుడే సర్వను సంకల్పించేటువంటి స్థితిలో ఉన్నాడు. రహితులైపోయిన తర్వాత మళ్ళీ క్షేత్రజ్ఞుడిగాను ఉండేది లేదు. కాబట్టి ఆ పుట్టని చావని కొన్ని మామూలుగా ఉండేవాళ్ళేమో అందరూ భగవానుడుగా మనము భావించినా ఈ పైన చెప్పినటువంటి ఎవరైతే సూచన కాలేదు వాళ్ళందరూ అన్ని శరీరాలతోనే ఉన్నట్టు అట్లా క్షేత్రజ్ఞ స్వరూపంగానూ ఉన్నారు. క్షేత్రము వాళ్ళ శరీరం క్షేత్రంగా ఉండి అందులో క్షేత్రజ్ఞులుగా ఉన్నారు. ఆత్మైవ మాయ, ఆత్మ అనే పేరుగల మాయ చేతనం భ్రాంతి రహితంగాక అద్వైతం అనే భ్రాంతి చేత అక్షరోపాధి అనే పరబ్రహ్మ భ్రాంతి తగిలి బ్రహ్మ అనే దోష స్వరూపం చేత ఉండెన సర్వకాలం దోషస్వరూపుడై మూలం లేని గుర్తిరిగే దోష స్వరూపాన్ని అద్దంలో కనిపించే శరీరం ఎలాగో అద్దంలో లేదో అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరం అద్దం వల్లే స్వచ్ఛంగా ఉన్న నేత్రాల యందు చూస్తే కనిపించే మాత్రమే కానీ శరీరం ఉన్నదని ఎరగదు. ఉన్నదే తానే కనుక తాను శరీరం ఇంకా ఈ చేతను భ్రాంతి రహితం కాక అద్వైతం అనే భ్రాంతి చేత అద్వైతం అని ఒక్కటే ఉన్నదని చెప్పారు. కానీ ఆ ఉన్నది ఏమిటి, అది కూడా లేకుండా ఒక్కటి కూడా లేకుండా ఎప్పటికీ కదలికలకు కానీ కారణం కాకుండా ఉన్నటువంటిది ఉంది. అద్వైతం అనే భ్రాంతి చేత అక్షరోపాధి అనే పరబ్రహ్మ భ్రాంతి తగిలి అక్షరోపాధి క్షరము అక్షరము అనేటువంటి రెండిట్లో ఒకటి క్షరమని అది నశిస్తుందని అక్షరోపాధి అనేటువంటి అదే పరబ్రహ్మం అనేటువంటి భ్రాంతి తగిలి బ్రహ్మ అనే దోష స్వరూపం చేత ఉండేనా నేనే బ్రహ్మమనై తిని అనేటువంటి మహావాక్య విచారంలో ఆఖరిదైనటువంటి తానే బ్రహ్మస్వరూపుడుగా ఉన్నాడు. బ్రహ్మము నిత్యము సత్యము, జగత్తుతో పాటు మిగతా కనిపించే నామరూపాత్మకమైన దృశ్య ప్రపంచం అంతా కూడా మాయ చేత కల్పితమైనది అనే భావనతో ఉన్నాడు అనుకో, కొంతవరకు పాక్షిక సత్యం అయినప్పటికీ ఇదంతా మాయ అయితే ఆ మాయను సృష్టించింది కూడా మాయే కదా అనేటువంటిది లేకుండా ఏమవుతోంది అంటే ఆ బ్రహ్మ అనేటువంటి దోషస్వరూపం చేత ఉండినా సర్వకాలం దోషస్వరూపుడై ఉండే అసత్యమైన దాన్ని సృష్టించినటువంటి వాడు సత్యము నిత్యము అని భావించారు. కాబట్టి మూలం లేని గుర్తెరిగే దోషస్వరూపాన్ని మూలం లేకుండానే గుర్తెరుగుతున్నటువంటిది అదేం చేస్తుంది, ఆ స్వరూపాన్ని తన స్వరూపంగా తానుగా నేననే అహంకారం చేత తన యొక్క ఆకారం, అహం అంటే నేను, ఆకారం ఈ ఆకారాన్ని అనిపించడమే అహంకారం. తాను చూసుకొని ఏమంటోంది, అద్దంలో చూసుకున్నందువల్ల కనబడుతోంది. అద్దంలో కనిపించే శరీరం ఈలాగు అద్దంలో లేదో యాలాగు అద్దంలో లేదో అద్దంలో కనిపించే శరీరము అద్దంలో ఉన్నదా రూపమైతే కనబడుతుంది.
దానికి మిగిలినటువంటి తన్మాత్రల స్థితిని గ్రహించేది ఉందో ఆ అద్దంలో ఉండేటువంటి రూపం తనకు తానుగా గాలినో వేడినో ఇంకో దాన్నో స్పర్శించే గుణం కానీ ఇతరత్ర లేదు. భౌతికంగా చేయబెట్టి తగిలితే తగులుతుందా? ఇక్కడ ఉండే బింబం కదలాలి కానీ అది ఏది కదలదు. అయితే అది నిజమైనట్టుగా భావించుతూ ఉన్నటువంటి వాడు అద్దంలో కనిపించే శరీరం ఎలాగో అద్దంలో లేదో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరము అద్దం వలనే స్వచ్ఛంగా ఉన్నటువంటి నేత్రాల యందు చూస్తే కనిపించే మాత్రమే కానీ శరీరం ఉన్నదని ఎరగదు. ఆ అద్దంలో ఉండేదాన్ని చూసి తానున్నానని భావిస్తూ ఉంది కానీ మూలం లేని గుర్తెరిగే శరీరం గనక అద్దం స్వచ్ఛంగానే ఉన్నట్టుగా అద్దం స్వచ్ఛంగా ఉంది. నేత్రాలయం చూస్తే కనిపించే మాత్రమే కానీ కళ్ళతో చూస్తే కనిపించే మాత్రంగా కానీ శరీరం ఉన్నదని ఎరగదు. అది ఉన్నది తానే, ఉన్నదే తానే కనుక ఉన్నది తానే. తానే స్థితిలో ఉంది, తాను గుర్తిరిగే చైతన్య స్థితిలో ఉన్నది. ఆ తాను ఈ శరీరం ఆవరణగా ఉన్నప్పటికీ తనదిగా భావించి తాను ఉన్నట్టుగా అట్లా తోస్తోంది దానికి. కానీ ఉన్నది తానే కాబట్టి తాను శరీరంగా లేదు, తాను శరీరాన్ని ఎరగదు. దీంతో సంగమించకుండానే దీంట్లోనే ఉన్నప్పటికీ దాని యొక్క ప్రకాశం చేతనే ఇదంతా చలించినప్పటికీ అది ఆత్మగాను గుర్తిరిగేదానిగాను ఉన్నది. ఉన్నది తానే కనుక తాను శరీరాన్ని ఎరగదు, శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి ఎరగదు. ఆత్మగా ఉన్నటువంటి సంగమించకుండా ఉన్నటువంటిది అది ఎట్లాగా ఉన్నది? కేవలాత్మగా ఉన్నటువంటి పైగా ఉన్నప్పుడేమో ఏ వ్యవహారమునకో ఏ దేనితోనూ కదలకుండా ఉన్నదే ఉన్నది. ఈ కదిలేటువంటి, కనిపించేటువంటి, చూడబడేటువంటి, వ్యవహారం చేసేటువంటిదంతా కూడా గుర్తించే దాంతో కలిగినటువంటి సంకల్పం చేత ఉన్నదట్టుగా భావించబడుతున్నదే తప్ప నిజానికి లేనిది. అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా ఉన్నది ఎప్పటికీ కూడా ఆ శరీరంగా ఉన్నటువంటి స్థితిలో లేదు. దాన్ని గుర్తెరిగి ఇది లేనిదని, ఇది కేవలము ప్రతిబింబ ప్రకాశంగా మాత్రమే ఉన్నది అనేదాన్ని గుర్తెరగాలి. ఈ శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుని అది ఎరగదు, అప్పటికే ఉన్నది ఎరగదు. సర్వోచ్చరోపాధి ద్వైదోషేన స్పష్ట అని శంకరాచార్యులు గారు అన్నారు. చరము అక్షరము అనేటువంటి ఉపాధి ద్వైదోషంగా ఉన్నదని స్పష్టమేను అని శంకరాచార్యులు, అందుకే రామానుజాచార్యులు గారు సమ్మతపడి అద్వైతం ఖండించినారు. శంకరాచార్యులు ఏ విధంగా అంటే రామానుజాచార్యులు గారు సమ్మతపడి అద్వైతం ఖండించినారంట. విశిష్టాద్వైతం అని యుక్తి చేసినారు. అద్వైతాన్ని ఖండించి విశిష్టాద్వైతం అనేటువంటి యుక్తి చేశారట రామానుజాచార్యులు. దీన్ని ఖండించి ఎవరో ఓపెన్ చేసుకున్నారు చూడండి, మ్యూట్ చేసుకోండి. కాబట్టి ఎవరు వ్యవహారంలో ఎవరు ఇది విశిష్టాద్వైతము అనేది యుక్తి చేసి తనకు తానే స్వతసిద్ధమైనది, పుట్టని చావనిది కనుక వ్యవహారం లేనిది, వ్యవహారం కల్పించింది కనుక ఇది చదువుకున్న పాండిత్యం అని నేను చదువుకున్నాను కనుక విశిష్టాద్వైతం ఉన్నదని వారి దాని మీద నాకు తోచింది. వారిది ఉన్నంతసేపు మా విశిష్టం తప్పదు అని ఆ విధంగా శంకరాచార్యులు అదొక్కటే ఉన్నదంటే, ఈయన ఏం చెప్పాడు? తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది, పుట్టని చావంది కనుక వ్యవహారం లేనిది, వ్యవహారం కల్పించింది కనుక వ్యవహారం లేనిది, వ్యవహారం కల్పించినది ఏంది? ఈ గుర్తెరిగేటువంటి ఇదే కల్పించింది కనుక వ్యవహారం అంతటిని ఇది చదువుకున్న పాండిత్యం అని నేను చదువుకున్నాను కనుక ఇది చదువుకుంటే తెలుస్తున్నటువంటి పాండిత్యంగా నేనే దాన్ని కల్పించిన దాన్ని చదువుకుంటున్నాను కనుక విశిష్టాద్వైతం ఉన్నదని వారి దాని మీద నాకు తోచింది. ఆ అద్వైతంగా చెప్పబడిన దాని మీద ఈయనకు తోచింది రామానుజాచార్యులు వారికి. ఇదంతా చెప్పినటువంటి పాండిత్యంగా ఉన్నటువంటిదంతా కూడాను చేసినది ఎవరు? వ్యవహారం చేసేటువంటి ఇదే చేసింది తప్ప వ్యవహారం చేయకుండా ఉండేటువంటిది ఈ వ్యవహారాన్ని ఏమీ చేయదు. వ్యవహారం చేసినదే సర్వమును కల్పించింది. సర్వమును కల్పించి దాన్ని చదువుకున్నటువంటి పాండిత్యం చేత నేను చదువుకున్నాను కనుక విశిష్టాద్వైతము అని మళ్ళా ఇంకో ప్రతిపాదన చేశాడు ఆయన.
ఎందుకంటే ఈ జీవుడుగా ఉన్నటువంటిది వేరేగా ఉంది, జగత్తుగా తోచేటువంటి దానికి చైతన్యం లేకుండా జడంగా ఉన్నటువంటి ప్రకృతిగా ఉంది. ఈ రెండింటికి కారణమైనటువంటిది ఒకటి ఉంది, అది ప్రకాశిస్తోంది అని మూడుగా ఉన్నాయి. ఈ రెండు వేరుగా ఉన్నాయి. ఈ రెండు కూడా ఇది మాయ అని చెప్పబడితే, ఈ మాయ అని చెప్పబడడానికి దీనికి చైతన్యం అనేది పనిచేస్తోంది కదా, పనిచేస్తున్న చైతన్యంతోనే సర్వమును రచించి సర్వమును గుర్తించి సర్వమును వివరించి చేస్తున్నావు కదా. ఇది వేరుగా ఉన్నది, ఇది దైవ సమానంగా ఉన్నది, అదేమో ప్రకృతిగా ఉన్నది, జడత్వంగా ఉన్నది. వీడు కనుక విచారణ చేస్తే బ్రహ్మమవుతాడనే దానికి ఈయన కూడా తీసుకొచ్చి 3 పాత్రలను పెట్టాడు. అక్కడేమో 2 సర్వమును లేనిదిగా భావించి ఒక్కటే ఉన్నది, బ్రహ్మం ఒక్కటే ఉన్నదనే కాటికి తీసుకెళ్లారు. కానీ ఆ బ్రహ్మము ఈ గుర్తెరిగే ఆత్మగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా చెప్పబడిన దాన్ని ఈయన తోసిపుచ్చాడు విశిష్టాద్వైతంలో రామానుజాచార్యులు వారు. అందుకని ఇప్పుడు రామానుజాచార్యులు అక్కడ పెట్టారు కదా, ఇక్కడ మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ముచ్చితల్లో పెట్టారు కదా. ఇవి ఎంచుకోవాలి. ఇంతకుముందు అద్వైతులుగా చెప్పబడిన దాన్ని వివేదించేవాడు కాదు, ఎందుకంటే ఆ సర్వత్రా వ్యతిరేకత వస్తుంది. చాలా స్వస్థ ఆగమ శాస్త్రాలు ఇక్కడ అక్కడ పోయి చేస్తాండి కదా, గుడుల దగ్గరికి పోయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అవన్నీ లేనివిగా మిగతాటివన్నీ లేనివిగా భావించే కొరకు కొన్ని రకాలైనటువంటి ఖండనలు చేస్తున్నాడు ఈ మధ్య. అట్లా మళ్ళీ మీడియాలో గొడవలు కూడా, మీడియాలో వాళ్ళకు జవాబు వీళ్ళు, వీళ్ళకి జవాబు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఎవరు మన తిదిని శ్రీమన్నారాయణ చనిజీయర్ స్వామి, ఆయన ముచ్చింతలు అనే చోట కట్టాడు కదా, అది మన రామానుజార్యుల విగ్రహం పెద్దది. ఆయన అక్కడ ఇటీవలన్నీ కొన్ని ఇట్లా అద్వైతాన్ని ఖండించే విషయాలు కొన్ని చెప్పాడు అక్కడక్కడ. అవి వివాదాలుగా ఉన్నాయి కొన్ని, దాంతో పని లేదు మనకి. ఇంకా జగత్ కారణం చైతన్యం అయితే విశిష్టం ఈలాగూ పుడుతుంది. కార్యకారణాలకు భేదం లేదని అందరికీ ఎరుకే. మృత్యే ఘటము, ఘటే మృత్యు. జగత్తు కారణము చైతన్యం కనుకైతే, చైతన్యమైన ఆత్మే కారణం అయ్యేటట్టయితే విశిష్టం అనేది ఇలాగూ పుడుతుంది, ఎలాగూ పుడుతుంది. విశిష్టంగా ఉండేది ఎలాగూ పుడుతుంది. అది విశిష్టంగా ఉన్నది ఒకటి ఉన్నది అని ప్రత్యేకంగా ప్రతిపాదించినటువంటి విశిష్ట అద్వైతం గురించి చెప్తున్నారు. జగత్ కారణం అనేది చైతన్యం కనుకైతే, అదే జగత్తును సృష్టించింది అనేటట్టయితే ఈ విశిష్టం అనేది ఎలాగ పుడుతుంది? కార్యకారణాలకు భేదం లేదని అందరికీ ఎరుకే. కారణంగా ఉన్నదే కార్యరూపం ధరించింది, కారణం లేకుండా కార్యరూపమే ధరించదు. ఆ రెండింటికి భేదం లేదు, అది అందరికీ ఎరుకే. అంటే ఎట్లా? మృత్యు ఘటమైంది, ఘటమే మృత్యువు. అది కూడా మొన్న ఘటమైన తర్వాత కూడా దాని యొక్క అసలు స్వరూపంగా ఉన్నది ఏది? కారణము మన్ను. మొన్నే ఘటమైంది, ఘటమే మొన్నైంది. ఆ రెండింటికి చైతన్యంగా ఉన్నటువంటి వాడు ఆలోచించి రూపాన్ని కల్పించాడు. గుర్తెరిగే శరీరంగా ఉన్నదే గుర్తెరిగింది, దాన్ని తయారు చేసే కల్పనంతా దాంట్లో ఉంది, అది కల్పన చేస్తోంది. ఈ మృత్యు ఘటంగా ఉంది, ఆ మన్నే ఘటమైంది, తయారు చేసిన తర్వాత కొండ అయింది. కొండ అయిన తర్వాత కూడా మన్ను ఉందా లేదా? మన్ను మృత్యువుగానే మన్నుగానే ఉంది, కానీ వేరే స్వరూపం కొద్దిగా మారింది. దాని స్వరూపాన్ని తయారు చేశారు, మట్టి స్వరూపాన్ని మార్చి కొండగా తయారు చేసినటువంటిది గుర్తెరిగే చైతన్యం చేత చేయబడింది. కానీ మృత్యే ఘటంగాను, ఘటమే మృత్యుగాను ఉన్నది. ఆ రెండు కారణం లేకుండా కార్యం లేనే లేదు. మను లేకుండా కార్యరూపం ధరించినటువంటి ఘటాన్ని చూపిస్తావా? ఎట్లా చూపిస్తావు? ఈ శరీరం ఎవరి వలన పుట్టింది అంటే 3 లోకాల వారు ఎరగరు. శరీరం ఎవరి వలన పుట్టింది అని అంటే మూలం మొదట్లో పుట్టినటువంటి ఈ శరీరాలకు ఇట్లే పోయినప్పటికీ కూడా శరీరం అనేది ఎట్లా పుట్టింది అసలు అని చెబితే 3 లోకాల వారు ఎవరు ఎరగరు. శంకరాచార్యులు ఉన్నదన్నాడు, లేదు అన్నాడు, ఉన్నది అన్నాడు, మళ్ళా ఇదంతా లేనిది అన్నాడు, లేదన్నాడు. రామానుజాచార్యులేమో
ప్రవాహ రూపేణ సర్వకాలం ఉన్నదే అన్నాడు. ప్రవాహ రూపంలో సర్వకాలం ఉన్నది, అంతకుముందు లేకుండా పోలేదు అన్నటువంటి స్థితిలో ఆయన అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు కదాచిత్ రజాయత్ నమ్రీయతే అన్నాడు. అంటే పుట్టని చావనది ఎరుగునో ఎరగదో అచలం. పుట్టని చావని దాన్ని ఎరుగుతుందా ఎరగకుండా ఉంటుంది. ఏదైతే ఎరుగునో అది పుట్టని చావని దాన్ని ఎరగకుండా ఏదైతే ఉన్నదో అది అచలం. పుట్టి చచ్చేదాన్ని ఎరుగుతూ ఉన్నది అనుకో, అది మళ్ళీ కాదు. అది కదలికలు అనేది గుర్తించేది అనేదంతా కదలికల్లోనే ఉంది. గుర్తించేదంతా కూడా ఆలోచించే స్థితిలో ఉన్నటువంటి దానికే ఉంది. ఎరుకకే ఉన్నది కానీ గుర్తించేది దానికి లేదు. కాబట్టి పుట్టని చావంది ఎరుగునో ఏదైతే ఎరగదో అది అచలం. ఎరిగేదంతా గుర్తెరిగేది ఎరుకే. కాబట్టి అదే గుణాలు లేనిది. గుణాలు లేనిది ఏది అంటే అచలంగా పరిపూర్ణంగా ఉన్నది, దానికి ఏ గుణాలు లేనిది. గుణమే లేదు కాబట్టి గుర్తెరిగేదే లేదు. అదే శరీరాకారం కానిది, శరీరాకారంగా భౌతికంగా కానీ లేదంటే గుర్తెరిగే శరీరంగా కానీ 2 శరీరాలుగా ఉన్నటువంటిది కూడా కాదు. అది గుణాలే లేవు దానికి, అచలం కాదు అచలానికి. కాబట్టి శరీరాకారం కానిది అది. అదే జ్ఞానకర్మ రహితమైంది. జ్ఞానం ఉంటేనే కర్మం చేస్తాడు. జ్ఞానం లేకుండా ఏ రకమైనటువంటి పని చేసేటువంటి పనిలో తన ఫలాన్ని చేయాలని నిర్ణయించుకొని చేస్తాడు. కాబట్టి జ్ఞానం చేతనే కర్మ చేస్తున్నాడు. ఆ జ్ఞానము కర్మము 2 లేనటువంటిది అచలం. జ్ఞానము లేదు, కర్మము లేదు. అదే క్రియాశూన్యమైనది. ఏ క్రియను చేయదు, ఏ పని చేయదు. అది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది. ఒకే తీరుగా ఏ రకమైనటువంటి పరిణామ వికారములు పెరగడం, తరగడం, పుట్టడం, చావడం అనేటువంటివి ఏవి లేకుండా ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నది. అదే చెయ్యంది చేయించంది, చేయకుండా ఉండేది చేయించకుండా ఉండేది కూడా అది. అది చెయ్యదేది, చేయించదు కూడా. కనుక దానికి తోచదు, దానికి తోచేదే లేదు ఏమీ కూడా. ఏమి తోచినా గ్రంథాలు ఎవరు చేసినారో వారికే అన్నీ తోచినాయి. ఈ అన్నీ తోచినాయి ఎవరికి తోచినాయి? ఇవన్నీను అంటే గ్రంథాలు ఎవరు చేశారో వారికే తోచినాయి. గ్రంథాలన్నీ గుర్తెరిగేదే చేసింది. ఆ గుర్తెరిగే దాంతో ఆలోచన చేసి ఎవరికి తోచినట్టు, ఎవరికి ఏ విధంగా ఎంతవరకు తోచిందో దాన్ని గ్రంథస్థం చేయడం కాక దాన్ని ఏం చేశారు, ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వచ్చినారు. వారికే ఇవన్నీ తోచినదంతా వారికే. తోచకుండా ఏదైతే అచలంగా ఉండి పరిపూర్ణంగా ఉన్నదో దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది గుర్తెరిగేది కాదు. కనుక దానికి తోచేదే లేదు. అది గ్రంథాలు చేయదు, శాస్త్రాలు చేయదు, ఏమీ చేయదు. అన్ని చేస్తున్నది కూడా ఇదే, గుర్తెరుగుతున్నది చేస్తున్నాయి. కాబట్టి స్వామి నవదార పురే దేహి నైవ కుర్వం నకారయత్ అని అన్నారు ఆచార్య స్వాముల వారు. నాస్తాత్మనః కర్తృత్వం కారయిత్రం ఇతృత్వం వా అని అన్నారు. ఈ 2 పదాలు దాంట్లోటివే భగవద్గీతలో చెప్పినటువంటి. స్వామి నవద్వారపురే దేహి నైవ కుర్వం నకారయత్ అని అన్నారు ఆచార్య స్వాముల వారు. అలాగే నాస్త్వాత్మన కారయితృత్వం వా అని కూడా అన్నారు. కర్తృత్వము కారయితృత్వము లేనిది క్షేత్రజ్ఞ స్వరూపం అంటే ఎవరికి సమాధానం కాదు. కర్తృత్వం అనేది లేకుండా కారయిత్వత్వం అంటే చేయించేది. తాను కర్తగా ఉండేది కానీ తాను చేయించేది కానీ, తాను చేసేది కానీ చేయించేది కానీ 2 లేనటువంటిది క్షేత్రజ్ఞ స్వరూపంగా ఉన్నదంటే ఎవరికి సమాధానం కాదు. ఎందుకంటే క్షేత్రం ఉంది, క్షేత్రజ్ఞుడిగా ఉండేవాడే భావిస్తున్నాడు, చేస్తున్నాడు. ఈ సర్వమును సృష్టించినది, సర్వమును సంకల్పించినది, సర్వమును కార్యరూపం ధరించేటట్టు చేసింది కూడా క్షేత్రజ్ఞుడే. క్షేత్రజ్ఞుని యొక్క సంకల్పం వల్లనే క్షేత్రం పుట్టింది. కాబట్టి ఎవరికి అది సమాధానం కాదు. పుట్టని చావంది ఏదో అది సూచన చేస్తే దానికి సరిపోవాలి కానీ
పుట్టని చావంది ఏదో దాన్ని సూచన కనుక చేస్తే ఈ క్షేత్రజ్ఞుడు అభోక్త అంటే ఎవరికి సమాధానం కాదు. క్షేత్రజ్ఞుడు భోక్తగా లేకుండా ఏ పని జరగదు. క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, క్షేత్రజ్ఞుడే సర్వమును కనుక్కుంటున్నాడు. సర్వమును చేయడానికి కారణమైనది తనలోనే పుడుతుంది కాబట్టి క్షేత్రజ్ఞుడిలో భోక్త అనేవాడు ఉండబట్టే క్షేత్రజ్ఞుడు వ్యవహారం చేస్తున్నాడు. వ్యవహారం చేసి కర్మలను చేస్తున్నాడు. కర్మలను చేసి దాని ఫలితాన్ని అనుభవించేటువంటి దాని చేతనే మళ్ళీ సంకల్పించుకొని మళ్ళీ పుడుతున్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు అభోక్త అంటే ఎప్పుడైతాడు అభోక్త? పుట్టని చావని దాని గురించి తెలిసి గుర్తించే చైతన్యం అనేటువంటిది లేనిదని, గుర్తెరిగే ఎరుక లేకుండానే వచ్చి సర్వమును తయారు చేసింది అనేటువంటిది కనుక గుర్తెరిగితే అవుతాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు అభోక్త అంటే ఎవరికి సమాధానం కాదు. అట్లయితే క్షేత్రజ్ఞుడు లేకుంటే కర్తృత్వం లేదు, తారయిత్వము లేదు. ఈ క్షేత్రం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు లేకుండా పోడు. శరీరం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు ఉంటానే ఉంటాడు. కళ్ళెదురుగా కనపడుతోంది, తాను వ్యవహారం ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని ఉన్నా సరే కనపడే దాని యొక్క దృశ్యము కల్పించగలుగుతుంది. దృశ్యమే తనలో మళ్ళీ కల్పించగలుగుతున్నటువంటి ఏదైతే ఊహలు చేస్తుందో, ఆలోచనలు చేస్తుందో ఆ వ్యవహారం అంతటినీ దృశ్యం కల్పించగలుగుతుంది. కాబట్టి ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు ఉన్నంతసేపు, దేహం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు ఉంటాడు. దేహం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు ఉన్నప్పటికీ కూడా ఈ కళ అనేది జరుగుతోంది. ఈ ఈ కళ జరుగుతున్నటువంటి కళగా భావించి ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అయితేనేమో అట్టి క్షేత్రజ్ఞునికి ఏ రకమైనటువంటి ఉన్నట్టుగా భావించేది కానీ, ఉన్నట్టుగా వ్యవహరించేది కానీ, ఏ రకమైనటువంటి ఆపేక్ష నిరపేక్ష, ఈ ఆపేక్ష లేకుండా నిరపేక్షకంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేనటువంటి స్థితిలో, భావరహిత స్థితిలో తాను గురువాక్యం చేత ఉన్నది ఏది? ఉన్నది ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ప్రపంచంగా లేదు, ఉన్నది బయలుగా ఉన్నది. మొత్తం యావత్తు కనబడుతున్నటువంటి ఈ సర్వము కూడా ఆకాశం అవతల ఉన్నటువంటి ఖగోళాల కాటి నుంచి ఇక్కడ దాకా కూడా సర్వము కూడా ఆకాశాత్మకంగా ఉండి దాంట్లో ఉత్పత్తిగా జరుగుతున్నటువంటివన్నీ కూడా లేకుండా పోతే ఏదైతే ఎల్లెడల దేశకాల భేదాలతో సంబంధం లేకుండా వ్యాపించి సర్వత్రా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదో, ములుగు సందు లేకుండా, అది మాత్రమే ఉన్నది. కాబట్టి క్షేత్రం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు లేకపోలేదు. ఈ కళలో క్షేత్రజ్ఞులు లేనిదే వచ్చింది. ఈ కళలోనే దీంట్లో వచ్చింది. క్షేత్రజ్ఞులు లేకుండానే, మూలం లేకుండా వచ్చినటువంటి కళ వచ్చింది. కళలో వచ్చినది ఇదంతా కళలో కల్పించబడినటువంటి స్థితిలో వచ్చింది. ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, అవును రెండూ కూడానే వచ్చినాయి, రెండూ కూడా క్షేత్రజ్ఞుడు రెండు కూడానే వచ్చినాయి. అలాగే క్షేత్రజ్ఞునితో కూడా లేకుండా సూచన చేసే గురు సాంప్రదాయం అయినా ఎప్పటికీ భ్రాంతి పుట్టదు. ఆ రెండు కలిసే వచ్చే క్షేత్రజ్ఞుడు, ఆ రెండూ లేకుండా చేసే గురు సూచన అయితే, అటువంటి గురు సాంప్రదాయంగా అయితే ఎప్పటికీ భ్రాంతి మళ్ళీ పుట్టదు. శూన్యము కాదు, జగజ్జీవులు లేనిది. అది శూన్యమైనది అని అంటే అది కాదు. జగత్తు జీవులు అనేటువంటిది భావన లేనిది అది. అందుకే విద్యారణ్య స్వాముల వారు జీవ జగత్తులు రెండూ లేకుండా గురు సూచన అయినా పుట్టని చావని బట్టబయలు ఉన్నదని ఒప్పుకున్నారంట. అంటే ఆ విచారణలో ఆయన మొట్టమొదట ప్రతిపాదించినది ఏది అంటే విద్యారణ్య స్వాముల వారు రాసినటువంటిది వేదాంత డినిమం అనేది రాశారు. ఆయన 1336లో రాశారు. అది ఆ 1330 ఆయన జీవ జగత్తు అద్వైత భావంతోనే రాశారు మొదట. మళ్ళీ ఎక్కడో చోట వేరే సంవాదం జరిగి వేరే గ్రంథాలు కూడా రాశారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారనే విషయం ఇక్కడ చెబుతుంది. ఆ పాయింట్ సరిగా వినపడలే, మళ్ళా చెప్పుకురా. విద్యారాయణ స్వాముల వారిది పట్టుకొని వచ్చా, పాయింట్ వినపడలే.
గురువే వినపల్ల. మీకు ఎవరికన్నా వినపడతాందేంపా? స్వామి మ్యూట్ చేసుకొని ఉండారు వాళ్ళు. మ్యూట్ కాదు, సిగ్నల్ కట్ అయింది, సిగ్నల్ లేకుండా పోయింది. వచ్చింది సిగ్నల్ లేకుండా పోయింది 2 నిమిషాలు మొత్తం సిగ్నల్ లేకపోయా. అందువల్ల విద్యారణ్య స్వాముల వారు అన్నికటి నుంచి చెప్పకరాదు వినపల్ల గురువే. విద్యారణ్య స్వాముల వారు కూడా ఒప్పుకున్నారు అనే మాట ఇక్కడ పెట్టారు. శిష్యుడు, ఇది గురు దాంట్లోనే బౌద్ధవాసిష్టంలో వాక్యమే ఉండొచ్చు ఇది. శిష్యుడు అడిగితే చెప్తున్నాడు, జగజ్జీవులు లేనిది అనేది ఉన్నది, శూన్యం కూడా కాదు, అది శూన్యం ఏమి కాదు, జగజ్జీవులు కూడా లేరు అందులో. అంటే అందుకే విద్యారణ్య స్వాముల వారు జీవ జగత్తులు రెండూ లేకుండా గురు సూచన అయితే ఆయన పుట్టని చావని బట్టబయలు ఉన్నదని ఒప్పుకున్నారు. మొదట ఆయన వేదాంత డిండ్యము అనేది రాశారు. వేదాంత డిండ్యము అని వేదాంత పరంగా అంతకుముందు ఉన్నటువంటి వాటి ఆ వేద 13లో రాయబడింది. ఇతర గ్రంథాలు కూడా ఆయన రాశారు కాబట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఒప్పుకున్నారు అనే మాట ఇక్కడ రాస్తున్నారు. దేన్ని ఒప్పుకున్నారు అంటే జీవ జగత్తులుగా ఉన్నటువంటి లేనిది, జీవ జగత్తులు లేనిది, శూన్యం కానిది, ఈ రెండు లేకుండా, జీవ జగత్తులు లేకుండా పుట్టని చావని బట్టబయలు ఉన్నదని ఒప్పుకున్నారట ఆయన. దానికి కింద శ్లోకం చూపిస్తున్నాడు. క్వచద్వైతం క్వచాద్వైతం స్వేమ వాస్తీతి తస్యమే కృపారబ్ధ కర్మాని. ఈ శరీరమే లేదు కనుక వ్యవహారమే లేదు, పుట్టని చావనిది ఉన్నదో లేదో అని కలత తోచిన శరీరాలకు సంశయం కద్దు. పుట్టని చావనిది ఉన్నదో లేదో అనే సంశయం ఉంది. శరీరమే లేదు కాబట్టి, శరీరం లేకపోతే వ్యవహారమే లేదు, వ్యవహారం లేకపోతే తోచేది లేదు. ఈ కళదోచిన శరీరాలుగా ఉన్నటువంటివి, ఇవన్నీ కళలో దోచినటువంటి శరీరాలుగా ఉండేదానికి సంశయంగా ఉంది. అయితే మేలుకొంటే ఉన్నదే ఉన్నది. మేలుకొంటేనంటే మామూలు కళలో వచ్చినటువంటివన్నీ సాధారణమైన కళలోంచి మేలుకొంటానే కళలో వచ్చినవన్నీ లేకుండా పోయాయి కదా మెలకువలో. అప్పటి వరకు కలగన్నాడు, కలగన్నంతసేపు నిజంగా తోచింది కానీ నిజానికి లేదు అని తోచినట్టుగానే ఈ కలదోచిన శరీరాలు కనుక మేలుకుంటే గురువాక్యం చేత కనుక వ్యవహారంలో ఉన్నటువంటి వ్యావహారిక సత్యంలో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ మేల్కొని ఇవన్నీ తోచినటువంటి శరీరాలుగా ఉన్నటువంటివి మేల్కుంటే గురువాక్యం చేత నిజానికి ఇది కూడా కలగానే ఉన్నటువంటిది, కేవలం లేకుండానే తోచినటువంటిది, ఆ తోచిన దాంట్లోనే ఈ వ్యవహారం అంతా చేస్తున్నది అనేది తెలుసుకుంటే ఇక సర్వకాలము కూడా శరీరం లేక ఉన్నవారు భ్రాంతి లేక ఉన్నవారైనారు. వీళ్ళే తెలుసుకోబడిన తర్వాత శరీరంగా ఉన్నట్టు భావించినటువంటి వారు నిజానికి గురువాక్యం చేత మేల్కొంటే అశరీరులైనటువంటి వారయ్యారు. వాళ్ళే భ్రాంతి లేక ఉన్నవారైనారు. సమస్తమైన అవస్థలు జరుగుతానేటువంటి 4 అవస్థలుగా చెప్పబడినటువంటి అవస్థలన్నీ కూడా క్షేత్రజ్ఞులకే కానీ తనకు తానే స్వతసిద్ధమైన వానికి దానికి ఏ అవస్థ లేదు. క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో, శరీరము దాంట్లో ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మగా ఉన్నటువంటిది ఉందో, ఈ ఎరుక ఉన్నవారికే కానీ ఏది సమస్తమైనటువంటి అవస్థలు తోస్తున్నవి. తనకు తానే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణానికి ఏ అవస్థలు లేవు. శరీరము లేదు, శరీరంలో క్షేత్రజ్ఞుడు లేడు, గుర్తెరిగే ఎరుకే లేదు. కాబట్టి ఏ విధంగానూ అది అవస్థలు ఉన్నాయని అవస్థలలో ఉన్నటువంటి స్థితుల్ని గుర్తించే స్థితిలో అది లేదు. అసలు అవస్థలే లేవు. కాబట్టి అవస్థలు ఎప్పుడు దేనికుంటాయి అంటే అస్థి అని ఉన్నదానికి ఒకటి ఉంటే ఆ ఉన్నదానికి ఉంటుంది, లేని దానికి అవస్థలు ఉండవు.
ఆ ఉన్నది ఏ విధంగా ఉన్నది? క్షేత్రము క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి ద్వంద్వములతో ఉన్నదానికే ఈ అవస్థలు తోస్తున్నాయి, వేరు అవస్థలుగా ఉన్నటువంటివి. ఈ ద్వంద్వం లేనట్టుకుంటే పరిపూర్ణంగా ఉన్నటువంటి దానికి ఏ రకమైనటువంటి అవస్థలు తోచేదానికి తోస్తున్నటువంటి గుర్తెరిగేదే లేదు. దానికి గుర్తెరిగేది లేదు కాబట్టి గుర్తెరిగేది లేదు, గుర్తెరగదానికి ఆస్కారం ఇచ్చినటువంటి శరీర రూపము లేదు, భౌతికమైనటువంటిది లేదు. రెండూ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది అది. దానికి తనకు తానే స్వతసిద్ధమై ఉంది కాబట్టి దానికి ఏ అవస్థ లేదు. ఈ గురు సాంప్రదాయము శరీరం లేని సాంప్రదాయం. ఈ గురు సాంప్రదాయం ఎటువంటిదంటే శరీరం లేనటువంటి సాంప్రదాయం. శరీరం ఉన్నప్పటికీ శరీరం విచారణ చేత అశరీరంగా ఉంటూ ఈ ఈ గుర్తెరిగినటువంటి శాస్త్రాలతో తెలుసుకోబడినటువంటి జ్ఞానమంతా కూడాను గుర్తెరిగే చేసినదే కాబట్టి అది రహితమైతే అది సృష్టించిన జగత్తు, అది సృష్టించినటువంటి ఈ జీవ జగత్తులు, దీనికి ఉన్నటువంటి అధిష్టానంగా ఉండే ఈశ్వర జగత్ అనేటువంటి ఇది ఐక్యం చెందడం అనేటువంటిది, ఇవన్నీ కూడా విచారణలో వచ్చిన అంశాలే తప్ప విచారణ తరువాత తాను గుర్తెరిగినటువంటిదే లేనిది అని తెలిసిన తర్వాత ఏది లేదు. ఏ ఏ శరీరము లేదు, భావించేది లేదు, ఏదీ లేదు. తనకు తోచినప్పటికీ కూడా దాన్ని కలవలే తోచిన స్థితిలో తాను ఉండేటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి శరీరం లేని సాంప్రదాయం మహాగుహ్యం. శరీరం లేని సాంప్రదాయం మామూలుగా తెలియబడేటువంటి, మామూలుగా వ్యవహరించబడేటువంటి గుర్తుగా ఒక గుర్తును చూపించి చెప్పబడేటువంటి సాంప్రదాయం కనుక అయితే ఈ పాటికి చాలామందికి ఇది అయిండేది. ఇది చాలా కష్టమైనటువంటిదే కాక మహాగుహ్యమైనది, రహస్యమైనది కాబట్టి వేదశాస్త్రాల యొక్క నిర్ణయం అది చేయదు. అది చేసిన దానికి వేదశాస్త్రాల నిర్ణయం అంతా ఏది చేసింది? ఎరుకే చేసింది. కాబట్టి ఆ వేదశాస్త్రాల యొక్క నిర్ణయం ఇది చేయదు. చరాక్షరోపాధి ద్వైదోషేణ స్పష్ట శృతి. ఆ శృతులు ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ. చరాక్షరోపాధి ద్వైదోషేణ స్పష్ట అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు స్వరూప ద్వైదోషము దోషత్వం తనకు వెతికినా లేదు సర్వకాలం. గురుమెలకువ చేత గుర్తెరిగిన వానికి సర్వకాలము కూడా క్షేత్రం అనేది క్షేత్రజ్ఞుడిగా ఉన్నది అనేటువంటి స్వరూపంగా కనిపించేటువంటి దోషద్వయం అనేది, ఆ రెండు దోషాలు తనకు వెతికినా లేదు, ఎప్పటికీ సర్వకాలం కూడా లేదు. అది అంతకుముందు లేదు అనే విషయం తనకు తెలియదు కాబట్టి తాను అజ్ఞానిగా ఉన్నటువంటి సర్వజగత్తును నమ్మేటువంటి స్థితిలో అప్పుడు ఉన్నాడు, కళను నమ్మినట్టు. మేలుకుంటే కళలేనట్టుగా ఈ ఈ విధమైనటువంటి క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి రెండు దోషాలుగా కనబడేటువంటివి కూడా తనకు లేదు, ఎప్పుడు సర్వకాలము లేదు. ఇంకో స్థుతి చెప్తున్నాడు. చరాక్షరాభ్యాం విలక్షణ చరాక్షరాభ్యాం అన్య ఉత్తమ పురుషస్తన్య అని. మళ్ళీ ఇంకో శృతి యస్మాక్షరమతీతోహం మచ్చరాదశి చోత్తమ పంచవింశతత్వం తత్వగుణం ఆత్మా భవతీతి స్మృతే షడ్వింశ పురుషోత్తమ పురుష ఏవ పురుషోత్తమ. ఈ నిన్నటిది ఈ లాస్ట్ది నిన్న కూడా వచ్చింది. పంచవింశతిగా ఉన్నటువంటి దాంట్లో 25 అనేటువంటి ఆత్మగా ఉంది. ఆ 20 షడ్వింశ అంటే 26ది. 26ది అనేదేమో పురుషోత్తమంగా ఉంది. పురుషుల్లోనే పురుష ఏవ పురుషోత్తమ అన్నట్టుగా ఉన్నది. పైన దానికి అంతటికీ కింద తాత్పర్యం ఇచ్చారు. ఆ పైన చెప్పినటువంటి శృతులకు క్షేత్రము క్షేత్రజ్ఞ రహితము, క్షేత్రము క్షేత్రజ్ఞ రహితము రెండూ లేనివి. క్షేత్రం లేదు, క్షేత్రజ్ఞుడిగా ఉండేవాడు లేడు. చరవచ్చరోపాధి ద్వైదోషరహితము, క్షరము అక్షరము అనేటువంటి ఒకటి నశించేది, ఒకటేమో నశించనిది అనేటువంటి రెండుగా ఉండేది కూడా లేదు. పరాపకృతి ద్వైదోషరహిత, ఒకటి పరాశక్తి గాను ఒకటి ప్రకృతిగా ఉన్నటువంటిది గాను ఉన్నటువంటి ద్వైదోషం లేనిది. జీవేశ్వర ద్వైదోషరహిత, జీవేశ్వరుడు అనేటువంటి రెండు దోషాలు లేనిది. ఆత్మానాత్మ ద్వైదోషరహిత, ఆత్మ అనాత్మ అని రెండుగా ఉన్నటువంటి దోషంగా కనపడుతున్నటువంటి ద్వంద్వము లేనిది. ఆత్మ బ్రహ్మాసాది ద్వైదోషరహితగా, బ్రహ్మోపాధి
ఆత్మ బ్రహ్మ అనే ఉపాధి ద్వైదోషమని కూడా రహితమైనది. సత్సద్రూప ద్వైదోష రహిత. సత్తు అసత్తు అనేటువంటి రూపంతో ఉన్నటువంటి ద్వైదోషం కూడా రహితము. జ్ఞానాజ్ఞానోపాధి ద్వైదోష రహిత. జ్ఞానము అజ్ఞానం అనేటువంటి రెండుగా కనబడే దోషం రెండు కూడా ఆ ద్వైదోషం కూడా రహితమైంది. విద్యోపాధి ద్వైదోష రహిత. విద్య అంటే పైన చెప్పి జ్ఞానోపాధి ద్వైదోష రహితమన్నా విద్యోపాధి ద్వైదోష రహితమన్నా ఒకటే. విద్య అంటే జ్ఞానమే, అవిద్య అంటే అజ్ఞానం. ఈ రెండు కూడా ద్వైదోష రహితం. దృశ్యోపాధి ద్వైదోష రహిత. దృక్కు కనబడేటువంటి దృశ్యము ఈ రెండు కూడా ఈ ద్వైదోషం కూడా రహితమైంది. ప్రకృతి పురుషోపాధి ద్వైదోష రహిత. ప్రకృతి పురుషుడుగా ఉన్నటువంటి ఒకటేమో శరీరంగాను ఒకటేమో దాంట్లో గుర్తిరిగే చైతన్యంగాను ఉన్నటువంటి రెండుగా ఉన్నటువంటి ప్రకృతి పురుషోపాధి ద్వైదోషం కూడా రహితము. శివశక్తోపాధి ద్వైదోష రహిత. శివుడుగాను శక్తిగాను ఉన్నటువంటి రెండుగా ఆ రెండు లేవు. జీవోపాధిగా ఉన్నటువంటిది ఈశ్వరోపాధిగా ఉన్నటువంటి రెండు ఉపాధులుగా కనపడుతున్నటువంటిది కూడా ద్వైదోషం లేదు. దేహోపాధి ద్వైదోష రహిత. దేహము దాంట్లో ఉన్నటువంటి అధిష్టానంగా ఉండే దేహి అనేటువంటిది కూడా రహితము. అంతకుముందు విచారణ పరంగా ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఈ స్థితిలో ఉన్నాయి, వీటన్నిటికీ అవస్థలు ఎట్లా కలుగుతున్నాయి అని అన్ని భౌతికాంశాలే విచారించుకుంటూ వచ్చారు. అంతకుముందు అవన్నీ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా లేనివిగా అయ్యాయో వివరణానంతరం అంతా సాధన అయిపోయిన తర్వాత అవన్నీ కళలో ఏ విధంగా తోచినాయో అట్లాను అని చెప్పడానికి, కనపడుతున్న ప్రపంచాన్ని నమ్ముతున్న వానికి చెప్పాలంటే ఇన్ని రకాలుగా వేరువేరుగా చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఒకటే మాటతో ఉన్నది ఒకటే ఉంది, ఇది లేనిది అని చెప్తే వానికి తెలియదు. కాబట్టి ఉన్నది కల్పించడానికి కారణమైనవి ఏంది, ఆ ఉన్నది కల్పించడానికి కారణమైనటువంటి అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తం ఎట్లయింది, గుణాలు ఏ విధంగా తన్మాత్రలతో కలిసి కార్యరూపం ధరించినాయి అని ఈ విచారణ అంతా వివరణగా తెలుసుకునే కోసం, బాగా తెలియబడే కోసం, సందేహరహితమయ్యే కోసం ఉదాహరణలుగా చెప్పుకుంటూ వచ్చినటువంటి స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా లేనివి అయిపోయాయి. ఎప్పుడు సర్వకాలంగా ఉన్నటువంటిది అంతటిది కూడా కలేను అని ఎప్పుడైతే గురువాక్యం చేత ఆ కళలోంచి విడుదలయ్యాడో, ఆ భ్రాంతిలోంచి విడుదలైనాడో, ఇంకప్పుడు ఈ ద్వైదోషంగా ఉన్నటువంటివన్నీ రహితమైపోయినాయి. లేని వాటికే నిషేధం. అందుకే ఉన్నదానికేమో ఆ ఉన్నది ఎప్పుడు ఏ రకమైనటువంటి నిషేధములు ఏదంటే ఉత్తమం అది ఉన్నట్టుగా చెప్పబడేది కానీ ఏమీ లేదు. ఈ లేని వాటికి ఏవైతే లేనిదే ఉన్నట్టుగా తోస్తున్నదే అదే నిజానికి లేనిది, అదే నిషేధం అంతా లేని దానికే. శృతి ఇక్కడ మళ్ళీ శృతి చెప్పాడు. సద్రూపం నాస్తి సర్వత్రా, చిద్రూపం నాస్తి సర్వదా, ఆనంద రూపకం నాస్తి, అచలం శాస్తి సర్వదా. అవేమో అన్నీ నాస్తి అని చెప్పుకుంటూ అచలం శాస్తి సర్వదా. సర్వానంద విహీనచ్చ అచలోయం సనాతనం, జ్ఞాన సంజాయతో నందో ఆనందో భ్రాంతి లక్షణం అనేటువంటిది మళ్ళీ ఒక శృతి చెప్పారు. ఈ స్థితిలో కూడా అచలోయం సనాతన అనేటువంటి వాక్యం మళ్ళా వచ్చింది. దీనిది ఏంటంటే ఈ శృతి యొక్క తాత్పర్యం గురు సాంప్రదాయం క్షేత్రం లేని సాంప్రదాయం కనుక, ఈ గురు సాంప్రదాయం అనేది ఏంది, క్షేత్రం లేనటువంటి సాంప్రదాయం కాబట్టి క్షేత్రజ్ఞునికి చోటు లేదు. ఈ అచల సాంప్రదాయంలో క్షేత్రము అనే దానికి క్షేత్రమే లేనిది కాబట్టి, అశరీరంగా ఉండేది కాబట్టి దీంట్లో క్షేత్రజ్ఞునికి చోట్లేదు. క్షేత్రజ్ఞుడిని కల్పించినటువంటిదంతా కలగా భావిస్తుంది కాబట్టి కలే లేకపోతే ఆ కనిండేటువంటి తోచినటువంటి క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడు లేడు కదా. ఉన్నది పుట్టని చావంది కనుక ఉండేదేమో పుట్టకుండా చావకుండా ఏ రకమైనటువంటి పరిణామకారం లేకుండా ఉన్నది కనుక అది క్షేత్ర స్వరూపం కాదు. క్షేత్రంగానూ లేదు, దాంట్లో క్షేత్రజ్ఞుడు లేడు. సర్వకాలం శరీరం లేనిది కనుక ఏ నిర్ణయము చేయదు. అది సర్వకాలము కూడా ఏ నిర్ణయం కూడా చేయదు. శరీరం లేదు కాబట్టి ఏ నిర్ణయము చేయదు.
పుట్టని చావని దానికి ఆకారం లేదు. ఆ పుట్టని చావని స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి దానికి ఆకారం అనేది లేదు దానికి. కనుక చూడదు, వినదు, గుర్తెరగదు, చేయదు. అదేమి చూడదు, దేన్ని వినదు, అది గుర్తెరగదు, అదేమి చేయదు, చేయించదు, లిప్తము కాదు. ఇటువంటి దాన్ని మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరాన్ని శరీరంలోనే కనుక్కోవాలి. ఈ ఈ ఈ విధంగా ఉండేదాన్ని ఎక్కడ కనుక్కోవాలి అంటే మూలం లేని గుర్తెరిగే దాంతోనే కనుక్కోవాలి. గుర్తెరిగేదే గుర్తెరుగుతుంది. జడంగా ఉన్నది, శరీరంగా ఉన్నది గుర్తెరగదు. శరీరంలో ఉండి ఈ సర్వమును చేస్తున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యమే గుర్తెరగాలి దీన్ని. అదే ఆత్మగా ఉన్నది, అదే గుర్తెరుగుతున్నది, అదే సంకల్పాలు కలుగజేస్తున్నది. అన్నిటికీ మూలమైనటువంటి స్థితిలో అదే ఉన్నది. కాబట్టి దాంతోనే దానికి మూలం లేదని, అది మూలం లేకుండానే ఏర్పడి ఈ అంతటిని ఈ కళను సృష్టించింది అనేది దేంతో కనుక్కోవాలంటే ఆ మూలం లేని గుర్తెరిగే శరీరంలోనే కనుక్కోవాలి. శరీరం ఉండి ఆ శరీరంలో ఇది పనిచేస్తున్న స్థితిలోనే దాన్ని కనుక్కోవాలి. శృతి చెప్పారు మళ్ళా, నాస్తి కేవలాత్మన కర్తృత్వం కారయితృత్వం అని. దానికి రెండు ఆత్మలు లేవు, జీవాత్మ కేవలాత్మ అని రెండు ఆత్మల వల్ల కింద చెప్పాడు. క్షేత్రజ్ఞాఖ్య జీవాత్మ కేవలాత్మ చాతత్ర సుషుప్త వయం జీవోఖ్యోపాధి విలయే సతి కేవలో భవతి. అంటే క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞ లేడు కనుక సర్వకాలము కేవలాత్మే ఉన్నది. అందుకే నవద్వార పురేదేహి నైవ కుర్వం నకారయన్ అని భగవానులు అన్నారు. ఎందుకంటే ఆ క్షేత్రము లేదు కాబట్టి క్షేత్రజ్ఞుడు లేడు. ఎప్పుడు కూడా క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడు లేడు. కేవలం సర్వకాలము కేవలాత్మే ఉంది. ఇదంతా లేనే లేదు. నవద్వార పురేదేహి నయన కుర్రం నకార. ఇది నవద్వారపురం అనేటువంటిది ఎప్పుడూ లేదు, అది ఏమి చేయను లేదు, అది ఆకారము కాలేదు. ఆకారము లేదు, ఆకారం కలిగిన దాంట్లో కల్పించేటువంటిది గుర్తెరిగేది లేనిది అని భగవానుడు గారు అన్నారు. అందరికీ సమాధానమే, కానీ చేసేవారు చేయించేవారు ఎవరు అంటే చెప్పలేదు. మరి చేసేవారు చేయించేవారు ఎవరు అంటే చెప్పలేదు. గురు సాంప్రదాయ రహితుడు క్షేత్రజ్ఞులు అంటాడు. గురు సాంప్రదాయం లేకుండా ఈ విచారణ లేనటువంటి మామూలుగా ఉండేవాడు ఏమంటాడు? క్షేత్రం అంటాడు, క్షేత్రజ్ఞుడు అంటాడు. దేహాన్ని క్షేత్రంగాను దాంట్లో ఉండేవాడిని క్షేత్రజ్ఞులు అంటారు. క్షేత్రం ఉన్నదని చెప్పే గురువు సాంప్రదాయకుడు కాదు. క్షేత్రం ఉన్నదని చెప్పేవాడు క్షేత్రం ఉన్నది అని చెప్తే ఇంక మిగిలినంతా ఉంది. కనపడేది భ్రాంతి, కనపడేటువంటి సకల జగత్తు ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ క్షేత్రం అనేది ఉన్నది అని చెప్పినారు అంటే ఆ సాంప్రదాయక గురువు కాదు. ఉన్నదాని యందు క్షేత్రం మందికి దోస్తుంది. ఈ ఉన్నదాని యందు క్షేత్రం అనేది జనానికి దోస్తుంది. తనకు వెతికినా లేదు, తోచనే తోచదు. ఎవరైతే సాంప్రదాయ గురువు దగ్గర ఉంటాడో ఆ సాంప్రదాయ గురువు దగ్గర మాత్రం ఈ క్షేత్రం వెతికినా దొరకదు. క్షేత్రజ్ఞుడు అనేటువంటిది కలతలేని గురువు అయినా క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు. ఆయన కనుక కలతలేని గురువు అయితే క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు. చేసిన క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు ఎక్కడ ఉంటాడు? క్షేత్రం లేనిదేను దాంట్లో ఉన్న క్షేత్రజ్ఞుడు లేనిదేనటువంటి గుర్తెరుగుతున్న ఎరుకను పోగొడితే ఇంకా తర్వాత ఎక్కడుంటాడు? గురువు క్షేత్రం లేకుండా సూచన చేయని వాడుకు కనుక ఈ దోషము గురువులదే కానీ శిష్యులు. గురువు కనుక క్షేత్రం లేకుండా చేసేటువంటి సూచన కనుక చేయలేకపోతే ఆ దోషం ఎవరిది? అటువంటి భ్రాంతితో ఉన్నటువంటి గురువులదే కానీ శిష్యుల ఎన్నటికీ కాదు. సకల సిద్ధాంతాలు విచారించిన తర్వాత ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సూచన చేస్తే ప్రపంచ భ్రాంతి అనేది ఎన్నటికీ పుట్టదు. సర్వకాలం శరీరం లేకనే ఉన్నది కనుక ఆ సర్వకాలం శరీరం లేనిది
ఉన్నది ఎప్పటికీ ఉన్నది అదే. మధ్యలో వచ్చినటువంటి ఈ వికారం అంతటినీ కూడా ఇదంతా చేసింది ఏది అంటే గుర్తెరిగేది. గుర్తెరిగేది కనుక లేకుంటే వికారం లేదు. శరీరం లేకున్న వారు ఉన్నదని నిర్ణయం చేయరు. శరీరం లేకుండా ఉన్నవారు ఉన్నది ఇది అని నిర్ణయం చేయలేరు. చేస్తే వాళ్ళు అశరీరులు కాలేరు. ఎలాగ ఉన్నదో అలాగే ఉండక ఉంటారు. వాళ్ళు ఏ నిర్ణయం చేయకుండా ఎలాగుంటే అలాగుంటారు. మందికి శరీరం ఉన్నదని తోస్తుంది. జనాలకు శరీరం ఉందని తోస్తుంది. తనకు మాత్రం తోచదు. అట్టి గురువుగా శరీరుడుగా అయినటువంటి వానికి తనకు శరీరం లేదు కనుక ఏమీ లేదు. తనకు ఏ విధమైనది లేదు. తనకు ఆ కళే లేదు. ఇది ఉన్నది జరుగుతున్నటువంటి కళే లేదు. కళరహితమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి మొదలు చక్కనైతే కొనవెల్లా చక్కనే. సకల కలతలు గురువులకే గాని శిష్యులకు మునుపు ఏమీ కలత లేదు. గురువు నామరూపాలు లేని వానికి ఆత్మ అని బ్రహ్మ అని జ్ఞప్తి అని కలత సూచన చేసినాడు కాబట్టి, పుట్టని శరీరాన్ని పుట్టిందని అనుకున్నాడు కాబట్టి ఇవన్నీ అయినాయి. కాబట్టి కలతలేని గురువు దగ్గరికి చేరింటే కనుక ఇవన్నీ అయ్యేటివి కాదు. ఇవన్నీ ఉన్నటువంటి మునులుగా ఉన్నటువంటి అంతకుముందు ఋషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ రాశారు. ఇవన్నీ దేంతో రాశారు? దేంతో శాస్త్రాలు తయారు చేశారంటే గుర్తిరిగే దాంతోనే చేశారు. దాన్ని కనుక రహితపరిచే విధానంగా కనుక్కొని ఉంటే ఇదంతా లేనే లేదు. ఇదంతా చేసిన వారి యొక్క వాళ్ళ యొక్క కలతే కానీ వీనికి అంతకుముందు ఏ కలత లేదు. ఈ కలత సృష్టించడానికి కారణమైందని సపరేట్గా చేసి నామరూపాలు లేనటువంటి వానికి ఏం చేశారు? నిజస్థితిలో ఉన్నటువంటి వాడు నామరూపాలు లేదు కనుక్కుంటే నిజానికి వాడే లేడు. వాని యొక్క అసలు స్వరూపంగా ఉన్నప్పుడు సర్వము లేనప్పుడు ఏ విధమైనటువంటి పరిపూర్ణమైన బయలుగా ఉన్నదో ఆ బయలు స్థితిలోనే నిజానికి ఉన్నాడు. కానీ గుర్తిరగలేకుండా ఉన్నందువల్ల తాను గుర్తిరగకుండా ఉన్నందువల్ల తాను కూడా పరిపూర్ణుడే అనేటువంటిది అజ్ఞానం చేత తాను గుర్తిరగలేదు. కాబట్టి ఆ గుర్తిరగకుండా ఉన్నటువంటి వానికి మళ్ళీ ఇటువంటి కల్తవాక్యాలు చెప్పినటువంటి శాస్త్రాల చేత ఈ రకమైనటువంటి బ్రహ్మ అనే చేత జ్ఞప్తి అనేటువంటి కలత సూచన చేశారు. కాబట్టి పుట్టని శరీరాన్ని పుట్టిందని అని అనుకున్నాడు. అంతే. ఉన్నది పుట్టించదు పుట్టదు, ఉన్నదేమో పుట్టదు పుట్టించదు. కాబట్టి సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. కాబట్టి ఆ ఉన్నది ఉండి ఏది కూడా చేయదు, చేయించదు. సర్వకాలం ఒక్కతీతే నకరోతి నలిప్పితే నయనకురం నకారయన్ అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఉంది అది. అది కనుక గుర్తెరిగితే, దాన్ని గుర్తెరిగినటువంటి స్థితిలో ఉంటే కనుక ఇంతకుముందు కలత గురువులు కల్పించినటువంటి దానితో భ్రమ చెంది తాను ఉన్నాడు, జగత్తు ఉన్నది, శరీరం ఉన్నది, శరీరంలో గుర్తెరిగేది ఉన్నది, అది ఏ బ్రహ్మము అనేటువంటి ఆ కళ కూడా తీరిపోయినటువంటి స్థితిలోకి వస్తాడు. అది కూడా ఆ విచారణ అంతా కూడా కలవలే అయిపోయింది ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత. కావున ఒక్క దిక్కు శాస్త్రార్థం నిర్ణయం అయితే సర్వత్రా రాద్ధాంతమని కద్దు. శాస్త్రార్థ నిర్ణయం అయితే గురు సూచన సులభతరమవుతుంది, భ్రాంతి తొలగిపోతుంది. ఇది సత్యము నిశ్చయం. కాబట్టి శాస్త్రార్థము ఒకటే పక్కకైతే కనుక ఒక పక్క నుంచి చూస్తే ఒక దిక్కు నుంచి మాత్రమే చెప్పగలిగితే అది ఏమవుతుంది? అది రాద్ధాంతం అవుతుంది. ఎందుకంటే దాంతో నిర్ణయమైనటువంటి స్థితి కలిగేటువంటి స్థితిలో లేదు. అది అన్ని వైపులా చూసి అన్ని వైపులా విచారించినటువంటిదేమో అచలగురు సాంప్రదాయం. అన్నిటినీ విచారించి అన్నిటినీ తోసిపుచ్చి అన్నిటినీ లేనిదిగా ఖండించి అన్నిటికీ అతీతంగా ఉన్నది ఉన్నట్లు చూపించినది. కాబట్టి శాస్త్రార్థం అంతా ఒక దిక్కు అయినదనుకో, అదంతా ఆ ఒక దిక్కు అయిన నిర్ణయం అంతా రాద్ధాంతం అవుతుంది. శాస్త్రార్థ నిర్ణయం అయితే గురు సూచన సులభతరం అవుతుంది. దాని యొక్క అన్ని శాస్త్రాలది ఒకవైపుగా కాకుండా అన్ని వైపుల నుంచి పరిశీలించినటువంటి నిర్ణయం కనుక అయితే గురు సూచన సులభతరం అవుతుంది. దాన్ని అంతా పరిశీలించితే కనుక అన్నిటినీ కూడా ఈ గురు సూచన కూడా సులభంగా అర్థమై ఆ గురు సూచన చేత తాను సర్వహితుడు కావాలంటే అంతకు ముందుగా ప్రతిపాదించిన సిద్ధాంతాలు శాస్త్రాల యొక్క వివరణ కూడా తెలియబడి ఉంటే అప్పుడు సులభమైపోతుంది, ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇది సత్యము నిశ్చయము. శ్రీధర స్వామి వారి నిర్వాణ ద్వాదశ శ్లోకములు చూడుము అని కింద ఇచ్చాడు. శ్రీధర స్వామి రచించినటువంటి నిర్వాణ ద్వాదశ శ్లోకాల్లో చూడండి. ఇది ఇంకా బాగా తెలియబడుతుంది అని బ్రాకెట్లో
మన పూర్ణచంద్రరావు గారు సూచించారు, గురువు గారు. కాబట్టి ఇది ఇక్కడికి ఇది అయిపోయింది. కొత్త అవతలికి పోతే వస్తాడు ఆ సూచన చేసి మంత్రాలతో చెప్తా పోతాడు. 3 మంత్రాల్లో మూలంలో ఎట్లున్నాయి, మళ్ళా ఎట్లా ఏ విధంగా మార్చారు, ఇదంతా అవతల దాంట్లో వస్తుంది. కాబట్టి అది రేపు చెప్పుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరి. ఆర్యులకిప్పుడు మంగళమనరి. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరి. తత్పీఠముకు మంగళమనరి. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరి. నిత్యము శుభ మంగళమనరి. అంగలింగములకు అతీతమగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరి. నిత్యము శుభ మంగళమనరి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత స్వత్తార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.